ఇక కాసేపట్లో నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈదగాలి సమీపంలో విశ్వసముద్ర ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బయో ఎనర్జీ ప్లాంట్ను కూడా ప్రారంభించబోతున్నారు. ఇక నందగోకులం లైఫ్ స్కూల్ను ప్రారంభించనున్నారు సీఎం. ఇక పలు కార్యక్రమాల్లో కూడా సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం సభావేదికపై సీఎం చంద్రబాబు ప్రసంగం ఉండనుంది. 310 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్లాంట్ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా 1000 మందికి పైగా ఉపాధి కలగనుంది. ఇక సీఎం టూర్కు విస్తృత స్థాయి ఏర్పాటు కూడా చేశారు జిల్లా అధికారులు. నెల్లూరు నగరంలో స్మార్ట్ స్ట్రీట్ బజార్ కూడా ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి. రైట్ సార్, మరి కాసేపట్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాకు సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో విశ్వసముద్ర సంబంధించినటువంటి బయో ఎనర్జీ ఈథనాల్ ఆయిల్ ప్లాంట్ను కూడా ప్రారంభించబోతున్నారు. మరి కాసేపట్లోనే ఇటు గన్నవరం నుంచి కూడా ఆయన బయలుదేరిపోతున్నారు. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత 2:30కి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గానికి ఈదగాలి ప్రాంతానికి రాబోతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయ్యుండొచ్చు, జిల్లా ఎస్పీ, అదేవిధంగా జిల్లా మంత్రులు కూడా ఆయనకి స్వాగతం పలికేందుకు కూడా అన్ని అక్కడ ఏర్పాట్లంతా పూర్తి చేశారు. ఏదైతే విశ్వసముద్రాకు సంబంధించినటువంటి బయో ఎనర్జీ ఈథనాల్ ప్లాంటు ఇక్కడ రైతులకు అయ్యుండొచ్చు, అదేవిధంగా రైతు సంరక్షణకు ఉపయోగపడేటువంటి ఈ యొక్క ప్లాంట్ దాదాపు కూడా నూకలతో తయారు చేసేటువంటి ఈథనాల్ ఆయిల్ ప్లాంట్ను కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కూడా ప్రారంభం కాబోతుంది. 500 ఎకరాల పైగా కూడా ఈ యొక్క విశ్వసముద్రకు సంబంధించినటువంటి కంపెనీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో దాదాపు కూడా ఫస్ట్ తొలితగా నారా చంద్రబాబు నాయుడు ఎక్కడైతే దిగిన తర్వాత ఆయన డైరెక్ట్గా కూడా ప్లాంట్ లోపలికి వెళ్తారు. అక్కడ ఫస్ట్గా విశ్వసముద్రాకు సంబంధించినటువంటి నందగోపాలం లైఫ్ స్కూల్ ఏదైతే ఒక స్కూల్ని ఏర్పాటు చేశారు. సో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏదైతే పిల్లలకి ఒక విద్యాభ్యాసం చూపించేందుకు కూడా ఒక లైఫ్ సైకిల్ సంబంధించినటువంటి స్కూల్ ఏర్పాటు చేశారు. నందగోపాలం సంబంధించినటువంటి స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత అదేవిధంగా నందగోపాలం సంబంధించినటువంటి ఎడ్లకు సంబంధించినటువంటి అంటే మన విదేశీ జాతులకు సంబంధించినటువంటి ఎడ్లను కూడా పునరుద్ధరించేటువంటి కార్యక్రమాన్ని అక్కడ ఒకటి ఏర్పాటు చేశారు. సేవ్ ద బ్లూ అనేది ఒక ఏర్పాటు చేసి అక్కడ ఎడ్లకు సంబంధించినటువంటి వాటన్నింటిని పునరుద్ధరించేందుకు కూడా ఒక బృహత్తమైనటువంటి కార్యక్రమాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి ఏదైతే విశ్వసముద్రాకు సంబంధించినటువంటి బయో ఎనర్జీ ఈథనాల్ ప్లాంట్ని ప్రారంభిస్తారు 3:30కి. అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో కూడా ప్రజలను ఉద్దేశించి ఆ ప్లాంట్కి సంబంధించి అదేవిధంగా మరికొన్ని విషయాలను కూడా ఆసక్తికరంగా ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి నెల్లూరు టూర్లో కొంత స్వల్ప మార్పులు అయితే జరిగాయి. తొలితగా నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి మంత్రి నారాయణ కార్పొరేషన్ పరిధిలో ఏదైతే స్మార్ట్ సిటీ బజార్ని ఏర్పాటు చేయాల్సి ఉంది, కానీ వాతావరణం అనుకూలించినటువంటి నేపథ్యంలో ఇతర కారణాల దృష్ట్యా నెల్లూరు సిటీలో ఉన్నటువంటి ఆ స్మార్ట్ బజార్ని ప్రారంభించేటువంటి దాన్ని మాత్రం ఆపివేయడం జరిగింది. ఆ తర్వాత డైరెక్ట్గా సర్వేపల్లికి సంబంధించినటువంటి విశ్వసముద్రాకు సంబంధించినటువంటి ఈ యొక్క ఈథనాల్ ప్లాంట్ని మాత్రం ప్రస్తుతం ప్రారంభించబోతున్నారు. ఏదేమైనా కూడా ఏదైతే ప్రధానంగా ఈద్గాలికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఈరోజు ఒక బయో ఎనర్జీకి సంబంధించినటువంటి ఈథనాల్ ప్లాంట్ను ప్రారంభించిన తర్వాత ఇది యాక్చువల్గా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 1000 నుంచి 1500 ఉపాధి కల్పించేటువంటి ఆ కంపెనీ యొక్క ఉద్దేశం అని చెప్తా ఉన్నారు. ఒకవైపు దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లన్నింటినీ కూడా జిల్లా పార్లమెంట్ అధ్యక్షులైనటువంటి అబ్దుల్ అజీజ్ అయి ఉండొచ్చు, అదేవిధంగా సర్వేపల్లి శాసనసభ్యులైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. మరికొద్ది క్షణాల్లోనే మరికొన్ని నిమిషాల్లోనే ఆయన విజయవాడ నుంచి తాడేపల్లి నుంచి బయలుదేరిన తర్వాత డైరెక్ట్గా ఇటు ఈదగాలి ప్రాంతానికి చేరుకుంటారు. ఆ తర్వాత నందగోపాలం సంబంధించినటువంటి లైఫ్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూలు హై సెక్యూరిటీతో పాటు అదంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఉచిత విద్యాభ్యాసం నేర్పిస్తారు. అక్కడ అంతా కూడా సెంట్రల్ ఏసీతో కూడినటువంటి సిబిఎస్ఈ సిలబస్. సో అక్కడ కేవలం ఎవరైతే చదువుకోలేనటువంటి విద్యార్థులు ఉంటారో ఆ ప్రాంతంలో ఎవరైతే భూములు ఇచ్చుంటారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క నందన్ గోకులం సంబంధించినటువంటి లైఫ్ స్కూల్లో ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరికొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఏర్పాట్లు కూడా అక్కడ పూర్తి చేశారు. ఇక్కడ మనం చూస్తే ప్రధానంగా ఏదైతే ఆ ఎడ్లకు సంబంధించినటువంటి పునరుద్ధరణ కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి రైతులు నూకలకు సంబంధించినటువంటి బ్రోకెన్ రైస్ ఏదైతే ఉంటాయో అవి దాదాపు కూడా 15,000 టన్నుల
రైస్ను కూడా అంటే బ్రోకెన్ రైస్ ఏదైతే ఉంటుందో వాటిని తీసుకొని రైతుల వద్ద నుంచి ఈ యొక్క ఈథనాల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో కూడా ఉత్పత్తి కార్యక్రమం ఇక్కడే కొనసాగబోతూ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు 280 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 400లకు పైగా కూడా ఎడ్ల ఆవులు దూడల ఆశ్రయాన్ని కూడా ఒక ఆశ్రయాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కూడా ఓపెన్ చేయబోతా ఉన్నారు. నందగోకులం సంబంధించినటువంటి సేవ్ ద బుల్ కాజ్ అనే ఒక నినాదంతో ఈ యొక్క ప్లాంట్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నంది పవర్ అని చెప్పి ఈ యొక్క ఎడ్లతో ప్రత్యేకంగా కూడా రూపొందించినటువంటి ఎడ్ల ట్రెడ్మిల్ను కూడా మనం ఓపెన్ చేయబోతున్నాం. నారా చంద్రబాబు నాయుడు 5Kకి సంబంధించినటువంటి ఈ యొక్క ట్రెడ్మిల్ సంబంధించినటువంటి ఉత్పత్తి జరుగుతూ ఉంది. సో మొత్తానికి ఒకవైపు స్కూలు, మరోవైపు ఏదైతే దేశీయకి సంబంధించినటువంటి ఎడ్లు ఆవులు దూడలకు పునరుద్ధరించేటువంటి ఆశ్రమం అక్కడే ఉంది. మరి ఈ ఈథనాల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఆ ప్లాంట్ అన్నింటిని కూడా పర్యవేక్షిస్తారు. దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ తిరిగి 5 గంటల 30 నిమిషాలకు ఆయన బయలుదేరి మళ్ళీ గన్నవరం చేరుకుంటారు.